నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మన ఆరోగ్యానికి సంబంధించి మన శరీరానికి సంబంధించి ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా అసలు థైరాయిడ్ గ్రంథి గురించి చాలా ఎక్కువ మందికి తెలుసు. అవును. కానీ థైరాయిడ్ కాకుండా పారాథైరాయిడ్ గ్రంథి అని కూడా ఒకటి ఉంటుందట కదా. అవునమ్మా. మరి దాని గురించి దానికి వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు ఈ రోజు మాట్లాడుకుందామా? తప్పనిసరిగానమ్మా. ఇది చాలా మందికి అవగాహన లేని అంశం. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నప్పటికి కూడా అవగాహన లేక సమస్యలు తీవ్రతరంగా మారేటట్లుగా చాలా మందికి అవుతున్నది. మరి డాక్టర్ గారు, థైరాయిడ్ గ్రంథితో పాటే ఉండే గ్రంథినే పారాథైరాయిడ్ అంటారా, లేకపోతే దానికి వేరే గ్రంథి ఏమైనా ఉంటుందండి? కంఠ భాగంలో మనకి ఈ ముందు పక్క ఉండేది థైరాయిడ్ గ్రంథి. అవును. దీని వెనకాల పారాథైరాయిడ్ గ్రంథులు 4 ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్రంథుల గురించి అసలు వినరు. హెల్త్ విషయాలు అవేర్నెస్ కలిగించేటప్పుడు కూడా దీని గురించి పెద్ద ఎక్కువ మంది ఎవరు మాట్లాడరు. అందుకని వాటి గురించి అవగాహన ఎక్కువ మందికి లేక కూడా ఎముకలకు అనేక రకాల సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఎముకలు విరిగిపోయే సమస్య అనేది ఎక్కువగా అయిపోతున్నది కాబట్టి ఈ పారాథైరాయిడ్ గురించి కూడా ఆలోచించాలి అని ఈ రోజు అవగాహన కలిగిద్దామనిపిస్తుంది. మరి డాక్టర్ గారు, అసలు ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది ఎలా పనిచేస్తుంది ఒకసారి ప్రేక్షకులు వివరిస్తే అది తగ్గడం లేదంటే పెరగడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పుకుందాం. ఈ థైరాయిడ్ గ్రంథి వెనకుండే 4 పారాథైరాయిడ్ గ్రంథులు కలిసి 3 రకాల లాభాలను మనకు కలిగించడానికి వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ అనుకోండి, మనకి T3 T4 అని ఇట్లా తెలుసు. అవును. అట్లాగే పారాథైరాయిడ్ గ్రంథులు 4 విడుదల చేసే హార్మోన్ పారాథైరాయిడ్ హార్మోన్స్ అంటారు. ఆ హార్మోన్ వల్ల 3 లాభాల్లో మొట్టమొదటిది రక్తములో కాల్షియం ఎప్పుడూ కూడా తగ్గకుండా నియంత్రించడం దాని డ్యూటీ అండి. ఫస్ట్ బ్లడ్లో కాల్షియం ఎంత ఉండాలి అని లెక్క ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు 8.5 to 10.5 మధ్యలో కాల్షియం ఉండాలి. ఎవరికైతే ఈ బ్లడ్లో కాల్షియం మనం తినే ఆహారం ద్వారా సరిగ్గా వెళ్ళటం కానీ, విటమిన్ డి లోపం ఉండి కాల్షియం సరిగా అందకపోయినప్పుడు ఈ బ్లడ్లో ఉండాల్సిన ఈ లెవెల్ కాల్షియం లేకపోతే అనేక రకాల జీవక్రియలకు నష్టం జరుగుతుంది. అనేక ఫంక్షన్స్ కాల్షియం కావాలి కదా. ఆ ఫంక్షన్స్ అన్ని కాల్షియం లేకపోతే ఆటంకం కలుగుతుంది. కాబట్టి బ్లడ్లో ఈ కాల్షియంని రెగ్యులేట్ చేయటం అంటే నియంత్రించడం కొరకు ఒక పని పారాథైరాయిడ్ హార్మోన్ చేసేది. ఎముకల్లో కాల్షియం 99% ఉంటుంది. ఉండాల్సిన 1% కాల్షియం బ్లడ్లో తక్కువ అయింది అనుకోండి, ఇందాక చెప్పిన లెక్కల కంటే ఎముకల్లో కాల్షియం తీసుకొచ్చి అప్పటికప్పుడు బ్లడ్లో కలిపేస్తుంది. మనం ఇటు తినకపోయినా అది తీసుకొచ్చి ఇటు పెట్టేస్తుంది. సో ఆ పని పారాథైరాయిడ్ గ్రంథి చేస్తుంది. అది మెయిన్ పని. ఇక రెండవది తీసుకుంటే మూత్రం ద్వారా కూడా కాల్షియం బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. కిడ్నీలు వడకట్టి కాల్షియంని బయటికి పంపేటప్పుడు మరి బ్లడ్లో తగ్గుతున్నది అనుకోండి, పారాథైరాయిడ్ గ్రంథి మరో పని ఏం చేస్తుంది, ఎముకల్లో కాల్షియం తెచ్చి పెట్టడం ఒక డ్యూటీ. మూత్రం ద్వారా బయటకు ఎక్కువ లాస్ అవ్వకుండా కిడ్నీలు ఫిల్టర్ చేసిన కాల్షియంను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బ్లడ్లో పెట్టేస్తుంది. అది ఎలా అంటే మన శరీరంలో నీటి శాతం తక్కువ ఉందనుకోండి, కిడ్నీలు వడకట్టగా వచ్చే నీటిని కూడా యూరిన్ రూపంలో బయటకు పంపకుండా కిడ్నీలు ఏం చేస్తాయి, మళ్ళీ వెనక పంపించేస్తాయి. అట్లాగే పారాథైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ కూడా యూరిన్ ద్వారా కాల్షియం వెళ్ళిపోకుండా బయటకు పోవాల్సిన వేస్ట్ కాల్షియంను కూడా మళ్ళీ వెనక్కి తెచ్చి తిరిగి వాడుకుంటుంది. ఇక మూడవది చూస్తే విటమిన్ డి అనేది పనిచేయటానికి ఉపయోగపడాలంటే దాన్ని యాక్టివేట్ చేయడానికి పారాథైరాయిడ్ హార్మోన్ కావాలి. ఈ 3 ప్రధానంగా పారాథైరాయిడ్ హార్మోన్ చేసే పనులు అనమాట. మరి డాక్టర్ గారు, మన శరీరంలో ప్రతి గ్రంథి కూడా ఉత్పత్తి చేసే హార్మోన్ల రేషియో బట్టి ఉంటుంది కదా. మరి పారాథైరాయిడ్ గ్రంథిలో వచ్చే హార్మోన్స్ పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటారు? మెయిన్ నష్టం అమ్మా, ఎముకల్లో కాల్షియం అస్తమానం తీసుకొచ్చేసి రక్తంలో కలిపేస్తూ ఉంటుంది కదా. మనం సరిగా తినట్లేదు కాల్షియం ఫుడ్. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఏమైపోతుంది, ఎముకలు గుల్లబారిపోవటం, ఊరికే విరిగిపోవటం, వీక్ అయిపోతూ ఉంటాయి. ఎముకలు గుల్లబారిపోతుంటే విరిగిపోతుంటే పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువైపోతున్నదని కూడా ఆలోచించం. అందుకని ఇట్లా దీనివల్ల ఎముకలు గుల్లబారిపోవటం, ఎముకలు విరిగిపోవటం, దీంతో పాటు బోన్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. కాల్షియం తగ్గేసరికి ఎముకలు బలహీనం అయిపోయి పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక మూడోది చూస్తే అతిమూత్రం ఎక్కువ జరుగుతుంది. షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర ఎక్కువైందని బయటకు పంపించడం కోసం ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి వెళ్ళిపోతుంది కదా. అట్లాగే పారాథైరాయిడ్ హైపర్గా పనిచేస్తున్నది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో కాల్షియం ఎక్కువైపోతుంది. ఎక్కువైన దాన్ని తగ్గించడం కోసం కిడ్నీలు ఎక్కువ ఫిల్టర్ చేసేసి యూరిన్లో పెట్టేసి కాల్షియంని బయట పంపిస్తూ నీటిని కూడా పంపించేస్తుంది. అందుకని అతిమూత్రం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక 4వదమ్మా
మజిల్స్ ఊరికి అలసటకు గురవుతుంటాయి. అట్లాగే నరాల్లో కూడా మరి కండక్టివిటీ సంకేతాలు వెళ్ళి బాగా రావాలంటే సమాచారానికి కాల్షియం కావాలి. అది ఎక్కువ అయ్యేసరికి నరాలు కూడా ఓవర్ యాక్టివ్ అయిపోయి దాని సంబంధంగా డిప్రెషన్ లాంటివి రావటం కానీ అంటే మానసికంగా అలజడి ఎక్కువగా ఉండటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ గారు అయ్యా మరి మనం ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినా కూడా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేసేస్తారు. T3, T4, TSH 3 నీట్గా చెక్ చేస్తారు. కానీ పారాథైరాయిడ్ టెస్ట్ గురించి సాధారణంగా వినం మనం. డాక్టర్స్ కూడా చాలా అరుదుగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు పారాథైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి? చాలా మందికి ఎముకలు విరిగిపోవటం కానీ ఆస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడే వారికి అట్లాగే బోన్ పెయిన్స్ బాగా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా ఎముకల నొప్పులని. ఇలాంటి వారందరికీ సహజంగా కాల్షియం టెస్ట్ చేస్తుంటారు. ఎంత ఉందో చూస్తారు. విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా పరీక్షలు చేస్తుంటారు కదా. ఈ బ్లడ్ లో కాల్షియం ఎంత ఉంది అని పరీక్ష చేసినప్పుడు 8.5 నుంచి 10.5 మధ్యలో ఉండాలి. అంటే మనం సరిగా తినకపోయినా ఆరోగ్యవంతులకి ఇంతే ఉన్నదంటే పారాథైరాయిడ్ బాగానే పనిచేస్తున్నది కాబట్టి ఎప్పుడు బ్లడ్ లో ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లో ఉండాల్సిన కాల్షియం 10.5 కంటే చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోతుందో అప్పుడు పారాథైరాయిడ్కి ఏదో సమస్య వచ్చిందని అర్థం. సహజంగా బ్లడ్లో కాల్షియం ఉండవలసిన దానికంటే ఎక్కువైనప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ అవగాహన నుండి మనం చూసుకుని కాల్షియం టెస్ట్లు అందరూ చేస్తున్నారు ముసలివారికి, పిల్లలకు కాబట్టి అలాంటప్పుడు ఇది ఎక్కువ ఉందంటే వెంటనే చెకప్కి వెళ్ళాలి. మరి బ్లడ్ టెస్ట్ లో కేవలం హార్మోన్ గురించి తెలుస్తుంది కదా డాక్టర్ గారు, థైరాయిడ్ ఆ గ్రంథికి సంబంధించి ఏమైనా సమస్యలు కూడా బ్లడ్ టెస్ట్ లో బయటపడతాయంటారా? సహజంగా తెలియవమ్మా. MRI స్కానింగ్ అట్లాంటివి చేయించుకున్నప్పుడు ఆ పారాథైరాయిడ్ గ్రంథుల దగ్గర ఏదన్నా క్యాన్సర్ లాగా వచ్చిందా, ఏదన్నా వాపు వచ్చి అది ఇబ్బందికరంగా మారిపోతున్నదా, అదంతా కూడా టెస్ట్ల ద్వారానే తెలుస్తుంది. అంటే ఉండాల్సిన సైజులో ఉందా లేదా అనేది MRIలో తెలుస్తుంది. అవన్నీ ఇట్లా స్కాన్లో చూసినప్పుడే డాక్టర్కి తెలుస్తుంది. ఆ రకంగా నిర్ధారణ చేయించుకోవడం మంచిదమ్మా. అయితే డాక్టర్ గారు మరి ఇప్పుడు పారాథైరాయిడ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలో మన ప్రేక్షకులకు వివరించాం కదా. ఇలా కొన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమైనా సమస్య బయటపడితే కనుక ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, అసలు పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధించి సమస్యలే రాకూడదు అని అంటే కనుక ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మంచినీటిని 4 లీటర్లు 5 లీటర్లు బాగా త్రాగటం అనేది ఫస్ట్ చేయాలి. అది చేయటం. రెండోది మనం తీసుకునే ఆహారం ద్వారా కాల్షియం ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలంటే ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనకి దగ్గర దగ్గర 100 గ్రాముల ఆకుకూరలు తీసుకుంటే ఎక్కువ తోటకూర, మెంతికూర, పొనగంటి కూర ఇట్లాంటి మునగాకు దగ్గర దగ్గర 400 mg వరకు కాల్షియం లభిస్తుంటుంది. పాల కంటే 3 times 4 times ఎక్కువ కాల్షియం ఇందులో ఉంటుంది. తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేపి ఉండ చేసుకుని ఆ ఉండ తీసుకోవటం, అట్లాగే వేపిన నువ్వులు పౌడర్ చేసేసి కాస్త వంటల్లో ఎట్లన్నా వాడుకోవటం, ఆకుకూరలు అటు నువ్వులు ఇదన్నిటికంటే బెస్ట్ సోర్స్ అనమాట. మరి కాల్షియం ఉన్న ఆహారాలు మనం తింటున్నప్పటికీ మనం తీసుకున్న ఆహారంలో ఉండే కాల్షియం ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి అంటే విటమిన్ డి కావాలి. అందుకని ఫస్ట్ అందరూ కూడా విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. ఆ విటమిన్ డి లోపం ఉంటే ఆ లోపాన్ని సవరించడానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 ఎండలో ఒక అరగంట గంటన్న పనిలో కానీ గడపటం కానీ చేయాలి. అలా ఎండ తగిలే అవకాశం లేదు అన్నప్పుడు కనీసం విటమిన్ డి టాబ్లెట్స్ అన్న డాక్టర్ సలహా మీద నెలకొకటన్నా వేసుకోవటం అన్న ప్రయత్నం చేయాలి. ఇలా మంచినీళ్ళు త్రాగటం, కాల్షియం ఎక్కువ ఆహారం తినటం, విటమిన్ డి సరైన మోతాదులో ఉండేటట్టు శ్రద్ధ తీసుకోవటం. ఇలా చేస్తే మనం థైరాయిడ్ గ్రంథికి ఎలాంటి మంచి ఆహారాలు మనం తింటూ ఉంటామో, మంచి ప్రోటీన్ ఉన్న పోషకాలు ఉన్న ఆహారం అలాంటివి ఆటోమేటిక్గా మనం తింటున్నప్పుడు అవి ఆటోమేటిక్గా థైరాయిడ్తో పాటు పారాథైరాయిడ్ గ్రంథులు కూడా సరిగా పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే.